ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 9వ అధ్యాయము మొదటి నుండి 34వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్యకి వందనాలు తండ్రి. యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టిన ఆయన యేసయ్య, నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. తండ్రి, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచే కావాలండునుగా. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగునుగా. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య అద్భుత కార్యాలు, సూచక క్రియలు, స్వస్థతలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా కాదు, అపవిత్రాత్మ ద్వారా చేస్తున్నారని శాస్త్రులు ఇంక పరిసయ్యులు యేసయ్యని దూషించారు కదండి. దాన్ని వారు ఆ విధంగా అనాలోచితంగా దూషిస్తున్నప్పుడు యేసయ్య వారికి క్లియర్గా చెప్పారు కదండి, పరిశుద్ధాత్మని కానీ పరిశుద్ధాత్మ కార్యాలను కానీ దూషిస్తే ఆ దూషణకి క్షమాపణ అనేది ఉండదు అనేసి యేసయ్య వారికి ఎంతో క్లియర్గా చెప్పారు కదండి. మనం కూడా గమనించాలి కదండి, మనకి పరిశుద్ధాత్మ అనుభవం లేనప్పుడు, పరిశుద్ధాత్మ కార్యాల గురించి సరైన అవగాహన లేనప్పుడు మనము సైలెంట్గా ఉండడమే ఎంతో ఉత్తమం కదండి. ఎందుకంటే పొరపాటున మనము పరిశుద్ధాత్మ కార్యాలని, అపవిత్రాత్మ కార్యాలను ఒకవేళ దూషిస్తే ఆ దూషణకి మనకి క్షమాపణ అనేది ఉండదు కదండి. దీన్ని జ్ఞాపకం పెట్టుకొని మనందరం కూడా ఏది పరిశుద్ధాత్మ కార్యము, ఏది అపవిత్రాత్మ కార్యము తెలుసుకునే జ్ఞానం ఇవ్వమని మనము యేసయ్యని రిక్వెస్ట్ చేయాలి కదండి. రిక్వెస్ట్ చేసినప్పుడు యేసయ్య మనకి ఆ జ్ఞానాన్ని దయచేస్తారు కదండి. ఆ విధంగా పరిశుద్ధాత్మ కార్యాలను తెలుసుకొని పరిశుద్ధాత్మ దేవుని గౌరవించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనము. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఇక్కడ మనం గమనిస్తే యేసయ్య కేవలము మందిరాలలో మాత్రమే ఆయన యొక్క రాజ్య సువార్తని ప్రకటించలేదు కదండి. యేసయ్య ప్రతి గ్రామంలో సంచరిస్తూ ఆయన యొక్క రాజ్య సువార్తని ప్రకటించారంట కదండి. సువార్త అంటే మంచి వార్త కదండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మన కోసం ఆయన యొక్క అద్వితీయ కుమారుడిని ఇచ్చారు కదండి. ఆ కుమారుడే నజరేయుడని యేసయ్య కదండి. ఆ యేసయ్య ఏం చేశారంటే తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనందరి కోసము చిందించారు కదండి. మనం ఎప్పుడైతే యేసయ్య దగ్గర మన పాపాలను ఒప్పుకుంటామో యేసయ్య ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనందరినీ కూడా కడుగుతారు కదండి. అప్పుడు మనం కూడా పరిశుద్ధులం అవుతాం కదండి. అప్పుడు మనం పరిశుద్ధులంగా తీర్చబడితేనే మనం పరలోకంలోనికి తండ్రి దగ్గరికి చేరగలుగుతాం కదండి. మనం తండ్రి దగ్గరికి చేరడానికి మనకున్న ఏకైక మార్గము యేసయ్య మాత్రమే కదండి. ఈ మంచి వార్తని యేసయ్య అందరితో షేర్ చేసుకోమని మనకి చెప్పారు కదండి. ఆ విధంగా సువార్తని ఇతరులకి ప్రకటించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. నెక్స్ట్ ఇంక యేసయ్య ఏం చేస్తున్నారో మనం చూద్దామండి. 36వ వచనము. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను కదండి. యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నారండి, చాలా మంది ప్రజలు నిరీక్షణ లేక వారు ఎంతో విసిగిపోయి ఉన్నారు అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. ఆ విధంగా విసిగిపోయిన ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ని మనం వారికి చెప్తే వారేమనుకుంటారండి, యేసయ్య నమ్ముకున్న వీరి జీవితమే సరిగా లేదు, వీరికి మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వారు వేరే మార్గాన్ని చూస్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కదండి. అన్యులు ఎవరైనా వారి ప్రాబ్లమ్స్ని మనతో షేర్ చేసుకున్నప్పుడు మనము యేసయ్యని వారికి పరిచయం చేయాలి కదండి. అప్పుడు వారు కూడా మెల్లిగా రక్షణ మార్గంలోకి నడిపించబడతారు కదండి. అయితే ఒక విశ్వాసి తన యొక్క ప్రాబ్లమ్స్ని ప్రార్థన పరులతోనే షేర్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు మనకి వారి యొక్క ప్రేయర్ సపోర్ట్ అనేది లభిస్తుంది కదండి. కాబట్టి మనం ఇది జ్ఞాపకం పెట్టుకుని మనం కూడా యేసయ్య మాదిరిగా ఆయన రాజ్య సువార్తని మాత్రమే ఇతరులకి ప్రకటించాలి కదండి. ఇప్పుడు ఆయన రాజ్యము కట్టబడుతుంది కదండి. ఆ విధంగా యేసయ్యతో కలిసి ఆయన రాజ్యాన్ని కట్టే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా. ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం నుంచి 38వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.